హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఒక ముఖ్య గమనిక ఏంటి అంటే, అప్డేట్ చూసే ముందు ఎవరైతే బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ వాళ్ళ గురించి ఉన్నటువంటి వీడియో అంటే చేస్తున్నటువంటి వీడియో ఇది. సో ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని అప్డేట్స్ అంటే మీరు మీ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ అండ్ 10th పాస్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఈ ఇయర్, సో వాళ్ళకి కూడా మన ఛానల్ గురించి కాస్త తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి తప్పకుండా ఫ్రెండ్స్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే ముఖ్యంగా అందరికీ ఒక్కటైతే ఉంది ఫ్రెండ్స్. ఏంటి అంటే స్పెషల్ ఫేజ్ అంటే మనకి 4th ఫేజ్ అనేది ఉంటుందా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు కదా. సో రిగార్డింగ్ దట్ నేనైతే వాళ్ళకి కాల్ చేశాను అనమాట, యూనివర్సిటీ వాళ్ళకి, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకి. సో వాళ్ళు ఏం చెప్పారు అనేది మీరైతే వినేసేయండి. సో బిఫోర్ దట్ ఇంకా ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు కదా, మనకి సీట్స్ రాలేదు, మాకు ఫస్ట్ ఫేజ్లో రాలేదు అండ్ సెకండ్ ఫేజ్లో రాలేదు అండ్ థర్డ్ ఫేజ్లో కూడా రాలేదు. సో మా పరిస్థితి ఏంటి అనేసి వాళ్ళ గురించి కూడా అడిగాను. సో వాళ్ళ గురించి కూడా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ఏమన్నారో ఒకసారి వినేసేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయకుంటే ఇంతవరకు ప్లీజ్ షేర్ అయితే చేయండి మన ఛానల్ గురించి, ఎందుకంటే కాస్త నాకు కూడా ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నాను పదే. సో ప్లీజ్ డూ దట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేనైతే అడిగేసాను అనమాట, మనకి అంటే 4th ఫేజ్ ఉంటుందా అనేసి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఉంటుందా లేదా అనేసి చెప్తున్నారు. సో ఒకసారి మీరైతే వినేసినాక మనం అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ టెక్నికల్ హెల్ప్ నెంబర్ అనమాట. సో మీరు కావాలంటే మీరు కాల్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు, ఫేక్ అని అనుకుంటే మాత్రం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను చాలాసార్లు కాల్ చేశాను మీకు వీళ్ళకి. సో కాల్ చేస్తే లాస్ట్కి అయితే మనకి ఫైనల్గా అయితే కనెక్ట్ అయిందనమాట. సో మీరు చూసుకోండి ఫ్రెండ్స్. కావాలి అంటే కొందరు అనుకుంటారు కదా ఫేక్ నెంబరు అనేసి, సో అందుకోసం వాళ్ళు చెప్తున్నాను. కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ నెంబర్కి. సో ఒరిజినల్ కాదా అనేది కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ కాల్ రికార్డ్ అయితే వినేసేయండి. సో ఇప్పుడైతే కాల్ రికార్డ్ అయితే వినేసేయండి ఫ్రెండ్స్. హలో హలో, నమస్కారం చెప్పండి. అవునండి, మేడం ఇది మనకి 4th ఫేజ్ ఉంటుందా బీఎస్సీ ఎంఎల్టీ సీట్ రాని వాళ్ళకి ఉంటుందా మ్యామ్? ఉంటది. అంటే ఫస్ట్ ఫేజ్ లో మార్క్స్ తక్కువ వచ్చి రాకపోయి ఉన్నాయి, సో వాళ్ళకి కూడా వస్తుందా మ్యామ్? ఫస్ట్ పేజ్ కాదు, 3 పేజెస్ లో ఎక్కడ రాకపోతే అదే వాళ్ళకి వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మ్యామ్. పెట్టుకోవచ్చు. ఓకే మ్యామ్. ఏమైనా కట్ ఆఫ్ ఉంటుందా మ్యామ్? తెలీదండి, నాకు తెలీదు, నేను టెక్నికల్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీరైతే వినేసినారు కదా. సో వాళ్ళు ఏం చెప్పినారంటే, ఫస్ట్ మనము అయితే అడిగినాం అనమాట 4th ఫేజ్ ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్పారు. సో అదే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, అందరికీ అయితే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో కావచ్చు, సెకండ్ ఫేజ్లో కావచ్చు, థర్డ్ ఫేజ్లో కావచ్చు, సో వేరే కాలేజీలో ఏ కాలేజీలో అయినా పర్లేదు, సీట్స్ వచ్చి ఆ కాలేజ్ నచ్చకపోతే మనకి మరో ఛాన్స్ లేదు అని అనుకుంటున్నాము. ఆ టైంలో మనకైతే ఇలాంటి ఒక ఛాన్సెస్ ఇచ్చినారు. ఇది వండర్ఫుల్ ఛాన్స్ అనమాట. ఇట్లాంటి ఛాన్సెస్ మిస్ చేసుకోవద్దు. సో ప్రతి ఒక్కరికి ఏదైనా కాలేజ్ నచ్చకపోయినా, సో కోర్స్ నచ్చకపోయినా, క్యాంపస్ నచ్చకపోయినా, సో ఇట్లాంటి అక్కడ ఉండడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోయినా కానీ, అకామిడేషన్ సరిగ్గా ఉండకుండా కానీ, సో మీరు అది కట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫేజ్కి అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టుకుంటే తప్పకుండా వేరే కాలేజ్ అయితే వస్తుంది. సో అది ఒక గుడ్ న్యూస్ అని అయితే మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను పదే చేశాను, చాలా సార్లు అయితే చేశాను కాల్. సో ఫైనల్గా వాళ్ళకైతే కనెక్ట్ అయితే అయిపోయింది సో ఈరోజు. సో అందుకోసం అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఆ వీడియో చేయలేదు, సారీ ఫర్ దట్. అండ్ ఇక్కడ మరొకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, నేను అడిగాను అనమాట మనకి అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి, సెకండ్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి, థర్డ్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి, సో ఈ మనకి కండక్ట్ చేసినటువంటి 3 ఫేజెస్లో ఎవరికైతే సీట్స్ అనేవి రాలేదో సో వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, చూడండి, సో మనకి ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో సీట్స్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు మనకి కండక్ట్ చేస్తున్నటువంటి 4th ఫేజ్ ఏదైతే స్పెషల్ ఫేజ్గా మనం అయితే అనుకుంటున్నామో సో ఆ ఫేజ్కి అయితే ఇస్తున్నాం అంటే ఇవ్వచ్చు అని అయితే చెప్పారు. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో సీట్స్ రాకుండా బాధపడుతున్నారో, సో అలాగే మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ తీసుకుందాం అనేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ మరో ఛాన్స్ అయితే కల్పించినది కేఎన్ఆర్ యూహెచ్ఎస్. మీరైతే సద్వినియోగం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ తప్పకుండా. ఎందుకంటే మరో ఛాన్స్ అయితే ఉంటుందో లేదో తెలియదు. సీట్స్ ఇన్ కేస్ సీట్స్ అనేవి వేకెంట్గా ఉంటే తప్పకుండా పెడతారు మరో ఫేజ్ కూడా, అంటే 5th ఫేజ్ కూడా మరో ఫేజ్ కూడా పెడతారు. సో బట్ ఇక్కడ మనకి 4th ఫేజ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అంటే ఇప్పుడు కొత్త కాలేజెస్ పెట్టినారు కదా. సో మనకి పారామెడికల్ అండ్ ఎంఎల్టీ కాలేజెస్ అనేవి కొత్తగా వచ్చినాయి.
సో అందులో ఎవరికైతే అకామిడేషన్ నచ్చకపోయినా కానీ లైక్ అకాడమిక్ పరంగా అంటే క్లాసెస్ పరంగా బాగాలేకున్నా అంటే ఎవరికి నచ్చకపోయినా కానీ సో వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ కట్ చేసుకుంటారు అనమాట. సో కట్ చేసుకోనికి వీలు కల్పించడానికి మనకి 4th ఫేజ్ అయితే పెట్టినారు. అలాగే సీట్స్ అనేవి కూడా చాలా మిగిలిపోయి ఉన్నాయి. సో అందుకోసం అయితే 4th ఫేజ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో కావచ్చు, సెకండ్ ఫేజ్లో కావచ్చు, థర్డ్ ఫేజ్లో కావచ్చు సీట్ రాకుండా ఉన్నారో సో మీ అందరికైతే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. మళ్ళీ మనకి యూనివర్సిటీ అయితే ఒక ఛాన్స్ అయితే ఇచ్చినది. సో మరో ఛాన్స్ చూద్దాం మనకి వస్తుందా లేదా అనేసి. సో హోప్స్ అయితే అంతగా పెట్టుకోమాకండి. సో కానీ ఒకటి ఏంటి అంటే లైక్ ఊపిరి అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. లైక్ మనకి 4th ఫేజ్ ఉంది కదా, చూద్దాం ఇప్పుడైనా వెబ్ ఆప్షన్స్ ఇచ్చి చూద్దాం అనేసి ఒక భరోసా అయితే ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా నేనేమంటున్నా అంటే సో లైక్ ఇప్పటి నుంచి మళ్ళీ అన్ని ఫేజ్ అయిపోయినాయి కదా, ఈ అన్న వీడియోస్ ఎందుకు చూడటం అనేసి మీరు అనుకోవచ్చు. కానీ లైక్ ఇప్పుడు నేను అడగకపోతే లైక్ 4th ఫేజ్ ఉంటుందా లేదా అనేసి యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేయకుంటే వాళ్ళు మనకి చెప్పేవాళ్ళు కాదు. అండ్ మీరు కూడా వేరే కోర్సెస్లో ఏదైనా వేరే కోర్సెస్లో జాయిన్ అయ్యేవాళ్ళు. సో అలాగే టైం వేస్ట్. ఇన్ కేస్ మీరు ఇప్పుడు నేను వీడియో చేసిన పరంగా ఇప్పుడు వీడియో చేశాను కదా, సో ఈ వీడియో పరంగా మీరు చూసి ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తుంటే 4th ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు తప్పకుండా అంటే మీకు ఇన్ కేస్ అనుకుందాం మనం సపోజ్ సీట్ వచ్చింది అనుకోండి. సో ఈ వీడియో చూసిన తర్వాతనే కదా మీకు అయితే సీట్ వచ్చింది అనేసి అయితే అనుకోవచ్చు. సో లైక్ వీడియోస్ అయితే చాలా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తుంది ఫ్రెండ్స్. సో ప్రాక్టికల్గా మీరు చేస్తారు అక్కడ లైక్ అప్లికేషన్స్ కావచ్చు అవన్నీ మీరు ప్రాక్టికల్గా చేస్తారు. బట్ ఇక్కడ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు పాస్ అవ్వకపోతే మీరు చేయలేరు కదా. సో అందుకోసమే వీడియోస్ చూడటం మాత్రం మానేయమాకండి. సో తరచూ వీడియోస్ అయితే చూడండి. సో ఫ్రెండ్స్ నాకు కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది. లైక్ మీరు చూస్తుంటే మీకు నేను గైడ్ చేస్తుంటే నాకు కూడా సంతోషం వస్తుంది ఫ్రెండ్స్. సో అందుకోసమే నేను పాస్ట్ 2 years నుంచి అయితే మీకైతే తప్పకుండా అంటే ఫ్రీ గైడెన్స్ అయితే ఇస్తున్నాను, ఎలాంటి సింగిల్ రూపీ కాస్ట్ చేయకుండా మీకు. సో అందుకోసమైనా మీరైతే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి. వాళ్ళు అయితే తప్పకుండా అంటే లైక్ ఇప్పుడు మీరు జూనియర్స్ ఉన్నారు కదా, సో జూనియర్స్కి ఇప్పుడు ఏంటి అంటే నేను ఎందుకు షేర్ చేయమంటున్నాను పదే ఫ్రెండ్స్, లైక్ మనకి ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు కొంత టైం వేస్తున్నామే ఇస్తారు లైక్ సో ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తీసుకొస్తాయి. అండ్ అలాగే ఇన్ కేస్ ఎవరైతే మన వీడియోస్ చూడట్లేదో ఆఫ్టర్ మోపప్ ఫేజ్ తర్వాత ప్లీజ్ వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. సో వీడియో అందరికీ ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ అప్లికేషన్స్ అయితే ఇంకా మనకైతే ఈ 2-3 daysలో అయితే వస్తాయి. సో నాట్ అప్లికేషన్స్ కాదు, వెబ్ ఆప్షన్స్ ఫర్ దిస్ ఫేజ్. సో ప్లీజ్ అంతవరకు అయితే మన ఛానల్ని అయితే తరచూ చూస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.